ఆధార్ కార్డ్ కొత్త ఫీచర్స్తో కొత్త వెబ్సైట్ని అయితే లాంచ్ చేసింది. ఇందులో మనం ఎక్కడికి వెళ్ళకుండా మన యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ చేంజెస్ కానీ, మొబైల్ నెంబర్ అప్డేషన్స్ కానీ, డాక్యుమెంట్ అప్డేషన్స్ కానీ ఇలాంటివి అన్ని సర్వీసులు కూడా అందులో చేసుకునేదానికి ఆధార్ కార్డ్ అయితే ఇన్బిల్ట్ చేసింది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులు మాత్రం మనకి లైవ్లో ఉన్నాయి. సో ఆ యొక్క వెబ్సైట్ని కొత్తగా లాంచ్ చేసిన వెబ్సైట్ మనం చూసుకుంటే గతంలో మీరు మై ఆధార్ లాగిన్కి వెళ్తే సేమ్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూస్తే కొత్త వెబ్సైట్ని జస్ట్ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా రావడమే జరుగుతుంది. ఈ కొత్త వెబ్సైట్లో మనకి చూసుకుంటే అప్డేట్ డీటెయిల్స్, ఇంకా ఆధార్ డౌన్లోడ్ చేసుకునే ఫీచర్స్, ఓకేనా, ఆధార్ సెక్యూర్ చేసుకునేదానికి, బయోమెట్రిక్ లాక్ చేసుకోవడానికి కానీ, ఎన్రోల్మెంట్ చేసుకునేదానికి అవకాశాలు అన్నీ కూడా మనకి ఫేస్ ఐడి ద్వారా మనకి గతంలోనే చెప్పారు. 2022 ఆ టైంలోనే మేము ఫేస్ ఐడి తీసుకొస్తున్నాము. ఫేస్ ఐడి ద్వారా ఇక నుంచి ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళే సెల్ఫ్గా వారి యొక్క ఆధార్ కార్డ్ని వారి ఇంటి దగ్గర నుంచి ఫీజు అనేది ఏదైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో ఆ ఫీజు చెల్లించుకొని వారే సెల్ఫ్గా సెక్యూర్గా, ఎందుకంటే ఫేస్ ఐడి పెట్టడం వల్ల వేరే వాళ్ళు లాగిన్ అయ్యేదానికి అవకాశం లేదు. ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నా, ఈ నేమ్ చేంజ్ చేయాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ చేయాలన్నా వాళ్ళే సెల్ఫ్గా చేసుకునే అవకాశాలు ఆధార్ వాళ్ళు కల్పిస్తున్నారు కనుక చాలా సెక్యూర్గా మేము అందిస్తున్నాం అనేసి చెప్పడం జరిగింది. బట్ అది ఇంప్లిమెంట్ జరుగుతూనే ఉంది. కేవలం ఇప్పుడు అడ్రస్ చేంజ్, మనకి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్లు, నేమ్ చేంజ్లు లేకుండా ఓన్లీ అడ్రస్ చేంజ్, మొబైల్ నెంబర్ అప్డేషన్స్, మొబైల్ నెంబరు మనకి కొత్త నెంబర్ అప్డేషన్ చేసుకోవాలని కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి చూసుకుంటే ఆధార్ యాప్ ఉంది కదా, ఆధార్ యాప్ ద్వారా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ యొక్క వెబ్సైట్ అనేది తీసుకొచ్చింది. సో దీంట్లో మనకు జస్ట్ సేమ్ దీంట్లోనే ఎలా ఉందో ఇది కూడా అలాగే. సో లాగిన్ క్లిక్ చేసేసి మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసామంటే చూపిస్తాను చూడండి. సో క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేస్తేనే గతంలో ఎలా అయితే మై ఆధార్ లాగిన్ ఉందో సేమ్ అలాగే వస్తుంది. మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది కదా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు నేను చూపిస్తాను. ఇందులో ఏ సర్వీసులు ప్రస్తుతానికి లైవ్లో ఉన్నాయి, కొత్త సర్వీసులు ఏవి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అనేది ప్రతిదీ ఈ వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అయితే ఇవ్వండి. సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తేనే మనకి ఆధార్ మెయిన్ పేజ్ అనేది ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు రైట్ సైడ్లో మీ యొక్క ఆధార్ డేటా అంతా చూపిస్తుంది. కార్డు కూడా మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఆధార్ సంబంధించిన డేటా, ఇంతకుముందు మనం ఓల్డ్ వెబ్సైట్లో కూడా చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తేనే మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ స్మార్ట్ కార్డ్ ఎలా ఉందో అలా చూపించడమే జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చెక్ ఆధార్ అండ్ లోడ్ డ్రాఫ్ట్ యువర్ సర్వీసెస్, ఏదైతే మనం సర్వీసెస్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్ని సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఏ సర్వీస్ చేశారు, గతంలో ఇక్కడ చూసుకుంటే గతంలో ఏ సర్వీసులు మీరు చేసుకున్నారు, ఏదైతే పెండింగ్ ఉంది, ఏది అప్రూవల్ అయ్యింది అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఒక పీవీసీ కార్డ్ ఆర్డర్ పెట్టినట్టు ఉన్నాను, అది నాకు ఇక్కడ చూపిస్తుంది. అంతే, ఇంక నేను ఏ సర్వీస్ చేసుకోలేదు. సో ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా హోమ్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ అప్డేట్ సర్వీసెస్లో ఏముంది ఇక్కడ చూసుకుంటే అప్డేట్ అడ్రస్, ఇది మనకి లైవ్లో ఉంది. అప్డేట్ బయోమెట్రిక్ మనం ఆన్లైన్లో చేసేదానికి ఆప్షన్ లేదు కదా. బయోమెట్రిక్ ఎందుకంటే ఫింగర్స్ వేయాలి, ప్లస్ వచ్చి మనకి ఫేస్ అథెంటికేషన్ అన్ని మొత్తం లైవ్లో ఫోటో తీస్తారు. బట్ ఇక్కడ ఇచ్చారంటే ఇక్కడ మీరు చూసుకుంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి అప్డేట్ సర్వీసెస్లో ఇక్కడ అప్డేట్ సర్వీస్ ఉందా, ఆ కాలం ఇక్కడ కింద ఇవ్వడమే జరిగింది. ఇక్కడ చూడండి అప్డేట్ అడ్రస్, ఇక్కడ మీరు 75 రూపీస్ ఫీజు చెల్లించి ఈ జస్ట్ ఇక్కడ యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తేనే మీరు మీ యొక్క అడ్రస్ అనేది మీరు సెల్ఫ్గా అప్డేట్ చేసుకోవచ్చు, లేదా మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ బేస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సెకండ్ కాలం ఫోటో అండ్ బయోమెట్రిక్ అప్డేట్ అండ్ మోర్, ఇది వచ్చి అటు సేవా కేంద్ర, ఇది మీరు కంపల్సరీ సేవా కేంద్ర అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క ఫీచర్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది అంతే. ఇక్కడ సో క్లిక్ చేస్తాను చూడండి. ఇక చూడండి అప్డేట్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరిస్, ఇది కంపల్సరీ. దీని ఫీజు వచ్చి 125 రూపీస్ అనేది పే చేయాలి, ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఇన్బిల్ట్ చేయడం జరిగింది ఏంటంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఎప్పటికీ కూడా ఈ సర్వీస్ అనేది ఆన్లైన్లోకి అయితే రాదండి. ఓకేనా. సో ఇక్కడ మనకు నెక్స్ట్ చూడండి అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా సేవా కేంద్రానికి 75 రూపాయలు ఫీజు చెల్లించి మన అడ్రస్ అప్డేట్కి ఏదైతే ఫీజు ఉంటుందో సేమ్ దీనికి కూడా అదే ఉంటుంది. ఇది మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి చేసుకోవాలి అనేసి ఇవ్వడమే జరిగింది. కానీ ఇది ప్రస్తుతానికి మాత్రమే, దీన్ని గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఆధార్ ఫేస్ ఐడి ద్వారా మన యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెల్ఫ్గా ఆధార్ యాప్ ద్వారా కానీ, లేదంటే వెబ్సైట్ ఉంటే మనకి ఇక్కడ వెబ్ క్యామ్ కానీ ఏదైనా ప్రొవైడ్ ఉంటే సో దాని ద్వారా కానీ చేసుకునే ఆప్షన్స్ అయితే మనకి తొందరలో ఇవ్వబోతున్నారు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు,
సో రాబోతుంది, వచ్చినా రాకపోయినా పెద్దగా మనకి యూజ్ లేదు కానీ, ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లకి నేమ్ చేంజ్కి లిమిట్స్ పెట్టేశారు. సో ప్రస్తుతానికి కొన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఆధార్ కార్డ్ సంబంధించి ఈ లిమిట్ కార్డ్ సంబంధించి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే అందరూ వినబోతారు. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను, ఎందుకంటే అధికారికంగా రాని విషయాన్ని నేను చెప్పలేను. సో దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. సో అందుకే నేను డైరెక్ట్గా ఏదైనా అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్డేట్ డాక్యుమెంట్స్. ఇది మనకి ఇప్పటికి కూడా ఫ్రీగానే ఉంది. ఈ డాక్యుమెంట్స్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆధార్ చేసుకోని ఉంటారో, స్టార్టింగ్ 2011లో వచ్చింది కదా, అప్పటి నుంచి ఇంతవరకు మీరు ఎటువంటి కరెక్షన్స్ చేసుకోకపోయినా ఓన్లీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని వదిలేస్తుంటే, అలాంటి వారు కంపల్సరీ మీ యొక్క అడ్రస్ ప్రూఫ్కి అలాగే మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కంపల్సరీ దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది మనకి 6వ నెల 14వ దాకా అంటే ఇవ్వడం అయితే జరిగింది. సో 2027కి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఇది పెంచడం అయితే జరిగింది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు చేసుకోవచ్చు. ఎవరైనా అప్డేషన్గా చేసుకోకపోతే ఇది చేసేసుకోండి. ఇక్కడ చూసుకుంటే అప్డేట్ ఈమెయిల్ అడ్రస్ అనేది కూడా దాన్ని మనకి మొబైల్ నెంబర్తో పాటు ఫస్ట్ ఓపెన్లో ఉండింది కానీ, సో దాన్ని మళ్ళీ బ్లాక్ చేసి ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన యాప్ ఇచ్చినప్పుడే ఈ ఆప్షన్ ఉండింది, బట్ అది లేదు ఇప్పుడు. సో కంపల్సరీ మీరు దీనికి కూడా ఖచ్చితంగా ఆధార్ సేవా కేంద్రకే వెళ్ళాల్సి ఉంటుంది. ఫీజు అయితే 75 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్. సో ఇది మీరు చూసుకుంటే యాప్ ద్వారా లేదంటే ఆధార్ సెంటర్ ద్వారా ఈ రెండిట్లో చేసుకోవచ్చు. మనకి మొబైల్ నెంబర్, మన ఒక మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా లేదంటే కొత్త మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా మీరు సెల్ఫ్గా చేసుకునే ఆప్షన్స్ అయితే ఉంది మన యొక్క ఆధార్ యాప్ ద్వారా. ఓకేనా. సో ఇది మళ్ళీ ఇంకోటి అప్డేట్ నేమ్. ఇది కూడా 75 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఆధార్ సెంటర్కే వెళ్ళాలి. భవిష్యత్తులో కంపల్సరీ దీన్ని కూడా మనకి ఆధార్ యాప్ ద్వారానే ఈ యొక్క సర్వీస్ని లైవ్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే గవర్నమెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీ డెత్ అంటారో వాళ్ళు ఇక్కడ, ఇది మీకు తెలిసిన విషయమే. సో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకి గతంలో ఎలా ఉందో, సో ఆధార్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో పీవీసీ కార్డ్ ఆర్డర్ పెట్టాలంటే 70 రూపీస్ పే చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే అప్డేట్ స్టేటస్, మీరు ఏదైతే అప్లై చేశారో మళ్ళీ మనము ఎస్ఆర్ నెంబర్లు ఇవేమి ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మనం చేసిందని మనం స్టార్టింగ్లో వీడియోలో చూపించాం కదా, నాది చూపించమనింది కదా, ఇక్కడ వచ్చి చూసారా. సో ఆ విధంగా మనకి ఇక్కడ స్టేటస్లో వచ్చేస్తుంది, చెక్ చేసుకోవచ్చు. పీవీసీ కార్డు కూడా ఇక్కడ వస్తుంది. సో మోర్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మోర్ ఆప్షన్లో ఏదైతే మనకి డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ ఉంది, ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ ఈకేవైసీ. ఇది ఈకేవైసీ గతంలో ఉపయోగపడుతుంది. మనం కూడా చాలా సర్వీసులు చేస్తున్నాం ఆఫ్లైన్ ఈకేవైసీ డేటాతో. సో ప్రస్తుతానికి ఇది పెద్దగా యూజ్ రావడం లేదు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి బయోమెట్రిక్ లాక్ ఆర్ అన్లాక్ అనే ఆప్షన్ ఉంది. ఇది మనకు ఒక బెస్ట్ ఫీచర్. ముందు ఏంటంటే దీని గురించి నేను స్పెసిఫిక్గా మళ్ళీ వీడియో చేస్తాను ఖచ్చితంగా. గతంలో ఈ బయోమెట్రిక్ లాక్ పెట్టేసుకునేస్తే మనం ఎక్కడైనా రేషన్ తీసుకోవాలన్నా లేదంటే ఫింగర్ ప్రింట్ ద్వారా అయినా చేయాలన్నా అన్బ్లాక్ చేస్తుంటే కూడా అయ్యేది లేదు. దానికి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు ఒక సాఫ్ట్వేర్ వల్ల. సో ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆధార్ వాళ్ళు కొంచెం బాగా క్లియర్ చేయడం వల్ల సో ఇప్పుడు చాలా చక్కగా ఈజీగా మన యొక్క ఆధార్ని లాక్ చేసుకోవచ్చు, బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోవచ్చు వెంటనే యాప్ ద్వారా. ఇంకా చాలా ఈజీగా ఉంది. సో ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే పేమెంట్ హిస్టరీ, మనం ఏమేమి పేమెంట్ చేసాం, ఇంతకుముందు ఏ సర్వీస్కి ఏమేమి చేసాం ఆ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీ, ఇంతకుముందు ఆధార్ హిస్టరీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవచ్చు. బయోమెట్రిక్కి సంబంధించిన హిస్టరీ, ఆధార్ అప్డేట్ చేసిన హిస్టరీ అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇప్పుడు మనకి బ్యాంక్ సీడింగ్, ఆధార్కి సంబంధించిన ఎన్పిసిఐ లింక్ ఉంటుందిగా, ఈ పిఎం కిసాన్కి, రైతు భరోసాకి మనకి గతంలో ఏంటంటే ఇది కూడా నేను చేద్దాం అనుకుంటున్నా. ఎన్పిసిఐ లింక్ అనేది ఒకసారి మార్చుకుంటే మళ్ళీ మార్చుకోకూడదని గతంలో, ఇప్పుడు అలా కాదు, మీరు 100 సార్లైనా మార్చుకోవచ్చు. వెంటనే కూడా అప్డేట్ అయిపోతున్నాయి. ప్లస్ ఏంటంటే పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్లు ఏదైనా బ్లాక్ అవుతుంటే కూడా సో ఎన్పిసిఐ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి వెంటనే రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి నేను క్లుప్తంగా మరొక వీడియో చేస్తాను. ఇక్కడ చూస్తుంటే ఇది ఇక్కడ మనకి చెక్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ సంబంధించిన డేటా లింక్ ఏదైతే లింక్ ఉందో అని చెక్ చేసుకునేదానికి మన ఆధార్కి అది చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా మనం ఏదన్నా ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇది మామూలుగా బయట లాగిన్ కాకపోయినా బయట నార్మల్గా కూడా ఈ విధంగా మనకి ఉంది. ఎందుకంటే లాగిన్ లేకపోయినా ఈ యొక్క ఆప్షన్స్ అనేది మనం బయట కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మన యొక్క ఆధార్ సంబంధించింది క్లిక్ చేసామంటే
మన డేటా అంతా కూడా ఇక్కడ కనబడబోతుంది. బయోమెట్రిక్ అన్లాక్డ్ మనకి ప్రస్తుతానికైతే ఓపెన్లోనే ఉంది. లాక్ చేసుకుంటే ఇక్కడ నుంచి సింపుల్గా క్లిక్ చేసి లాక్ చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ షో డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ అన్ని మనకి హైడ్లో ఉన్నాయి. అవన్నీ కావాలంటే దీన్ని క్లిక్ చేసి సింపుల్గా షో డీటెయిల్స్ అనేది, సో మనకి ఒక ఆధార్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. స్మార్ట్ కార్డ్ ఎలా ఉందో ఆ విధంగా మన మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి ఏమున్నాయి, కరెంట్ అడ్రస్ ఏముంది అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్డేట్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ అప్డేట్ కూడా ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఫీచర్స్ అయితే చాలా బాగుందని నేను అంటున్నాను. లిమిట్ క్లాస్ సంబంధించి కూడా మరొక అప్డేట్ తొందరలో కూడా రాబోతుంది. ఓకేనా. సో ఇదండి ప్రస్తుతానికి నేను వాడుతున్న సర్వీసులకు సంబంధించి చూసింది ఇది. సో మీకు సంబంధించి ఏదన్నా ఇంకా కొత్త ఫీచర్స్ ఏదైనా తెలుసుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఆధార్ సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా సో మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించి వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.